తేదీ ఈ పరిశుద్ధమైన దినమున జీవము కలిగిన దేవాది దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి ఇప్పుడు వచ్చిన దేవుని ప్రజలు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. హల్లెలూయా. నేను పిల్లరా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఈరోజు ఆదివారపు దినాన్ని మటల ఆదివారము అంటారు. అందుకని మన యవనస్తులు అన్ని బాగా డెకరేషన్ చేశారు. ఈ డెకరేషన్ చేసిన వాళ్ళు సవుడు దయా, దిలీప్, సవుడు ఎడ్మిన్ జోసఫ్, వీళ్ళ కృషి పిల్లరా ఎంత కూడా డెకరేషన్ చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఊరికి పోకూడదు అన్న ఉద్దేశంతో మంచికి ఒక చెరువులు కూడా స్ప్రెడ్ చేశారు. మరి వాళ్ళు చేస్తాము, విధంగా చేద్దాము, చేస్తామని నాతో ఫోన్లో కలిసినప్పుడు చేద్దామని చెప్పినాను. ఆ విధంగా వాళ్ళు చేశారు. మంచిది. గమనించులను ఎంకరేజ్ చేసే బాధ్యత పిల్లరా పెద్దలమైన మీకు ఉన్నది, సేవకులైన నాకు కూడా ఉంది. ఇది ప్రతి సంఘాలు కూడా చేస్తూ ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత మన సంఘంలో యవనస్తుల ముందుకు వచ్చి ఈ పని చేయటము జరుగుతుంది. మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి పోవాలి. ఇప్పుడుండే కాలాన్ని బట్టి అంత రకాల పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అటు కాకుండా మందిరంలోనే వచ్చిన వారికి ఏర్పాటు చేసి మరి చేయండి అని చెప్పి వాళ్ళకి ఆలోచన ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం వాళ్ళు చేశారు. దేవుడు వారిని బలపరచును గాక. హల్లెలూయా. ఈ వారము అంతా కూడా ఒక ప్రత్యేకమైన వారాలు. తమిళ్లో పెరియ తింగల్, పెరియ చెవ్వాయ్, పెరియ బుధన్, పెరియ వెల్లి అని అంటారు. నేను తెలుగులో ఏం చెప్పాలో నాకు తెలియలేదు. ఈ వారం అంతా కూడా ప్రత్యేకమైన దినంగా దేని పిల్లారా లోకమంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ఏసే లోకంలో దేని పిల్లారా 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన స్వార్థ, రాజ్య స్వార్థ ఎన్ని సంవత్సరాలు అంటే కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే. కాలినడకలో, పడవ ప్రయాణంలో, గాడిద మీద ప్రయాణం చేసి ఆయన రాజ్య స్వార్థను ఆయన బోధించినట్లుగా, ప్రకటించినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాం. చివరిగా ఆయన యెరూషలేముకు ప్రయాణము చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకు లేఖనముల ప్రకారం లేఖనములు నెరవేర్చడానికి ఆయనకు ఒక గాడిద అవసరము అయింది. అది ఎవరు ఎన్నడూ ఎక్కని గాడిద. పలాని ప్రాంతానికి పోండి. ఈ వాక్య భాగంతో మీకు తెలుసు, 8 సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటుంది. పలాని ప్రాంతానికి పోండి, ఆ గ్రామానికి పోండి. ఆ పోతుండగానే అక్కడ ఒక కట్టబడి ఉన్నటువంటి గాడిద కనపడుతుంది. ఎందుకు దాన్ని విప్పుకొని రండి. అది ఇంత బయట ఉంటుంది, ఇంత బయట కట్టబడి ఉంటుంది. ఎవరైనా అడిగినట్లయితే అది ప్రభువుకు కావాలి అని చెప్పండి, వెంటనే వాళ్ళు వదిలేస్తారు అని ప్రభు తన శిష్యులైన 2 చెప్పి ఆ గ్రామానికి పంపిస్తున్నాడు. ఆ గ్రామం పేరేంటి? బెత్ఫగే బెతానియా.
ఆ గ్రామానికి పంపించడము జరుగుతుంది. ఆ గ్రామానికి పోయి ఆయన చెప్పినట్లుగానే ఒక గాడిద కట్టబడి ఉండటం మనము చూడగలుగుతున్నాం. ఆ గాడిదని విప్పుచుండగా విన్నారా, కొందరు అడుగుతున్నారు, మీరేం చేస్తున్నారు, ఎందుకు విప్పుచున్నారు అని చెప్పి అడిగినప్పుడు ప్రభు వాళ్ళకు ఆజ్ఞాపించినట్లుగా విన్నారా మరి వాళ్ళకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే విన్నారా మరి ఆ గాడిదను విడిపించి తీసుకొని పోవటానికి వాళ్ళు అనుమతి అనుగ్రహించిన వెంటనే గాడిదని విప్పుకొని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ గాడిద మీద బట్టలు పరవటము జరిగింది. ఆ బట్టల మీద ఆ బట్టలు ఉన్నటువంటి ఆ గాడిద మీద ఆయన కూర్చోవటం జరిగింది. కూర్చున్న తర్వాత బిళ్ళారా మరి అనేక జనసమూహం ఎప్పుడు ఆయన దగ్గర ఉంటారు కాబట్టి ఆ గాలి మీద కూర్చున్నటువంటి ఆయనను యెరూషలేముకు బిళ్ళారా ఊరేగిస్తూ వచ్చుట మనము చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేముకి ఊరేగిస్తూ ఏమని చెప్తున్నానంటే ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడిన గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. జయమనే మాటకు అర్థమేంటి? ఏమైనా కొన్ని ప్రాచీనలో హోసన్నా అని అర్థం. హోసన్నా అంటే జయము అని అర్థం. బిళ్ళారా కొన్ని ప్రాచీన తర్జుమాలో బిళ్ళారా హోసన్నా అనే మాటకు బిళ్ళారా ఏమైనా రాయబడిందంటే రక్షించు, మమ్మల్ని రక్షించు ప్రభువా, మాకు సహాయం చేయి ప్రభువా అని తర్జుమా చేయబడింది. అంటే ఆయన సమస్తము చేయగలిగినటువంటి ఒక దేవుడిగా వాళ్ళకి కనపడ్డాడు, ఒక మనిషి కుమారుడుగా వాళ్ళకు కనపడ్డాడు. ఆహారం కావాల్సింటే ఆహారం ఇస్తూ ఉన్నాడు, రోగులుగా పోతే ఆ రోగాలను తొలగిస్తున్నాడు, అపవాది బంధకాల చేత పీడిపడుతున్న వారు పోతే అపవాది బంధకంలో నుంచి వారిని విడిపిస్తున్నారు. రకరకాలైనటువంటి ఎటువంటి సమస్యలో ఉన్నవారిని కూడా బిళ్ళారా ఆయన బాగు చేయడం ద్వారా ఆయన దగ్గరికి అనేక మంది వేల సమూహము జనాలు బిళ్ళారా ఆయన దగ్గరికి వెళ్ళటము మనము చూడగలుగుతున్నాం. వెళ్ళింది కాకుండా ఆయన ఊరేగిస్తూ హోసన్నా జయము అని చెప్తున్నారు. రక్షించు ప్రభా, రక్షించు ప్రభా, సహాయం చేయండి ప్రభా, మా పరిస్థితులు ఈ విధంగా ఉంది, మా కష్టాలు ఈ విధంగా ఉంది, మా సమస్యలు ఈ విధంగా ఉంది అన్నట్లుగా బిడ్డారా హోసన్నా అని చెప్పి సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. దానికి హోసన్నా అని తర్జుమాలో చెప్పబడి ఉండట మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఆయన వచ్చే మార్గంలో బిళ్ళారా అనేకమైనటువంటి బిళ్ళారా బట్టలు వెలుస్తున్నారు పొడుగున. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరుస్తున్నారు, పొలములో నరికిన కొమ్మలను పరుస్తున్నారు. చదివిన బిళ్ళారు. మరియు ముందు వెలుచున్న వారిని వెలుపరుచున్న వారిను జయమని పలుకుతున్నారు. ఇంకా బిళ్ళారా అనేకమైన మరి గాడిదేశ్వరు తోలుకొచ్చినప్పుడు బట్టలు దాని మీద కూర్చున్నాం. ఖర్జూరపు మట్టలను కూడా బిళ్ళారా ఆయన ముందు ఆ గాడిద ముందు పరవటము మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి సాదృశ్యంగా బిళ్ళారా ఈ ప్రతి సంవత్సరం కూడా బిళ్ళారా లోకములో ఉన్న క్రైస్తవులందరూ కూడా బిళ్ళారు ఈ విధంగా ఆ సిలువ గుడ్ ఫ్రైడేకి ముందు జరుగుతున్నటువంటి ఆ ఆదివారపు దినమున ఈ విధంగా బిళ్ళారా
మరి అన్ని సిలువలు చేసి ఖర్జూరపు కొమ్మలను నరికి దానికి ఆ ముళ్ళల్లో పువ్వులు పెట్టి రకరకాల డెకరేషన్ చేసి పెద్ద సిలువ తీసుకొని రోడ్లంతా కూడా తిరుగుతూ పాడుతూ మైక్స్ వీలు కలిగితే సౌండ్ బాక్స్ పెట్టి తిరుగుతూ ఉంటారు. ఇంతకుముందు మనం కూడా తిరిగినాం, మీకు గుర్తుండొచ్చు. ఈ మధ్యనే మనం ఎక్కడికి కూడా పోవటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేని పిల్లారా, మరి ఆ ప్రపంచం అంతటి మీద వచ్చే ప్రసంగం ఏంటంటే గాడిద ప్రసంగమే. లోకమంతా కూడా గమనించినట్లయితే దేని పిల్లారా, ఏ ప్రసంగం జరుగుతుంది? గాడిద ప్రసంగం జరుగుతుంది. ఏమంటే గాడిద, ఎందుకంటే గాడిద ఎవరికి పోల్చబడిందంటే దేని పిల్లారా, మనుషులకే పోల్చబడింది. మనుషుల్నే దేని పిల్ల కొంతమంది మరి గాడిద ఇట్రా అంటారు కదండి, మరి గాడిద ఇట్రా అంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి మాట్లాడుతుంటే పాపం వచ్చి మరి రాలేదా గాడిద పొరా అంటే. కొమ్మనేది గాడిద పేరుతోనే, రమ్మనేది కూడా గాడిద పేరుతోనే వెళ్ళటం మనం చూడగలుగుతున్నాం. అంటే దేని పిల్లారా, గాడిద దేని పిల్లారా, మనుషులకి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. గాడిద అపవిత్రమైనది, మనుషుడు కూడా అపవిత్రుడే. గాడిదకు బదులుగా దేని పిల్లారా, అది అపవిత్రమైన జంతువు కాబట్టి గాడిదకు బదులుగా ఒక మంచి గొర్రె పిల్లని ఏర్పాటు చేసి దానికి బదులుగా ఈ గొర్రెను వధించమని దేవుడు చెప్పాడు. గొర్రెను మరి ఒకవేళ దానికి బదులుగా బలిగా అర్పించడానికి గొర్రెగాని లేకపోతే ఆ గాడిద మెడ విరిచి దాన్ని చంపమని కూడా ప్రభు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మగ పిల్లలకు బదులుగా ఒక గొర్రె పిల్లని ఎన్నుకొని గొర్రె పిల్లను బలిగా అర్పించమన్నాడు ప్రభు. అంటే మనిషి గాడిద రెండు కూడా ఒకటే అన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయంలో దేని వెళ్ళారా, కొన్ని గాడిదల గురించి చెప్పాలని ఆశపడుతున్నా. కొన్ని గాడిదల గురించి ఇంట్లో కొన్ని విషయాలు మాట్లాడచ్చు, గాడిద స్వభావం ఎటువంటిదని సంగతి కొన్ని విషయాలు మాట్లాడచ్చు. కానీ దేవుడు నాకు ప్రేరేపించండి వేరొక విధముగా ఈ కొన్ని గాడిదలు చూపించమని దేవుడు ప్రేరేపించాడు. నేను ఇంకొక సంఘంలో ఉదయము గాడిద యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఇదే ఆ మాటలే ఈ రోజు మీకు కూడా తెలియపరుస్తామని చెప్పి సైలెంట్ కూర్చున్నప్పుడు దేని పిల్లరా కొన్ని గాడిదల గురించి చూపించమని దేవుడు ప్రేరేపించాడు. అందుకనే దేవుడు కొన్ని ఒక 5 రకాలైన గాడిదలను మీకు చూపించి ముగించాలని ఆశిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, అయినా మనము తప్పనిసరిగా ఈరోజు లోకమంతా కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవటము తప్పదు అనే సంగతిని గుర్తుపెట్టుకోండి. 9వ అధ్యాయం 3వ వాక్యం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధములో తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి తన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధములను వెతకమని చెప్పాను. హల్లెలూయా. చూడండి తెలిపిదారా, ఇక్కడ సౌలు కనపడుతుండు, సౌలు తండ్రి అయిన కీసు కూడా కనపడుతుండు. వీళ్ళ కులము, వీళ్ళు ఏ గోత్రానికి చెందిన వారంటే బెంజమీను గోత్రానికి చెందినవారు. దేని పిల్లారా, ఇక్కడ కీసు యొక్క గాడిద కనపడలేదు. ఆ గాడిదను కనుక్కొని ఎక్కడికి పోయిందో, ఏ ఊరికి పోయిందో, ఆ గాడిద ఎక్కడుందో కనుక్కొని దాన్ని వెనక్కి
పట్టుకొని రమ్మని చెప్పి తన కుమారుడైన సౌలుకు తెలియపరచగా, సౌలు దేని పిల్లారా తనకు ఒక మనిషిని తోడు చేసుకొని ఎక్కడికి పోతున్నాడంటే గాడిదని వెతకడానికి పోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట, ఈ సంభవం, ఈ గాడిద పోయే దారి వేరు. ఆ దారిని పోతే దేని పిల్లారా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సంకల్పం ప్రకారము సౌలు రాజుగా అభిషేకించబడట మనము చూడగలుగుతాం. అయితే మనకు అవసరమైన ఒక మాట ఏంటంటే ఇక్కడ కీస్ యొక్క గాడిద కనపడలేదు. అంటే ఈ గాడిద పేరు ఏంటంటే కనపడని గాడిద. ఈ గాడిద పేరేంటి? కనపడని. చెప్పండి ఒకసారి. అంతేనా మీ సౌండ్? ఒకసారి చెప్పండి అయినా. ఇంకొకరానికి మీరు చెప్పండి. చదువులైనా ఈ గాడిద కనపడదంట. యజమానిని వదిలిపెట్టిపోయిన గాడిద, యజమానికి కనపడని గాడిదగా ఈ గాడిద ఉండటం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన యజమానుడు ఎవరంటే దేని పిల్లారా మన ప్రభు అయిన యేసయ్య. మన యజమానునికి దేని పిల్లారా మనం కనపడే వారిగా ఉండాలి. ఆదివారం అయితే దేని పిల్లారా ఎంతమంది దేవుని సభలో కనపడాల్సినటువంటి వారు కనపడటం లేదు. అర్థమవుతుందా? ఆదివారం దేవుడు మనకు ఎందుకు విశ్రాంతినిచ్చాడు? 7వ రోజు ఎందుకు దేవుడు మనకు ఒక సెలవు దినముగా ఇచ్చాడంటే ఆయన మనకు యజమానుడు కాబట్టి ఆ యజమానుడి యొక్క సన్నిధానములో ఆయన ఎదుట మనం కనపడాలన్న ఉద్దేశంతోనే, ఆ యజమానుడి దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు మనకు ఒక విశ్రాంతి దినాన్ని ఇస్తున్నాడు. ఆ విశ్రాంతి దినమున దేని పిల్లారా ఎవరి దగ్గర మనం కనపడాలంటే మన యేసయ్య యజమానుడి దగ్గర కనపడాలి. హల్లెలూయా. కొన్ని గాడిదలు దేని పిల్లారా ఆ యజమానుడి దగ్గర కనపడు. అంటే ఆ గాడిదకి ఏం పేరుది? కనపడని. వారమంతా కూడా నువ్వు కష్టం చేసుకోవటానికి, ఈ లోకాన్ని చూడటానికి, నీ కాళ్ళకు చేతులకి ఆ కళ్ళకి బలం ఇచ్చింది ఎవరు అంటే నీ యజమానుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను మర్చిపోకూడదు, ఆయనను మర్చిపోకూడదు. దేని బిడ్డారా ఆ యజమాని దగ్గర నువ్వు రావాలి, ఆయన సన్నిధానంలో నువ్వు కనపడాలి, ఆయన సన్నిధానంలో ఆయన వైపు నువ్వు చూడాలి, ఆయన మాటలను వినాలి. అందుకని దేవుడు ఒక రోజు నీ కొరకు ఆయన సముద్రంలో కనపడటానికి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సమయంలో నేను పిల్లరా నువ్వు ఆ యజమాని దగ్గర ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎన్ని పనులున్నా దేని పిల్లరా ఆ రోజు దేవుని సన్నిధానంలో కనపడి నువ్వు ఎంత ఆశీర్వాదమో, నీకు ఎంత దీవెనో దేని పిల్లరా. అది చాలా మంది గుర్తించడం లేదు, చాలా మంది దాన్ని అర్థం చేసుకోవటం లేదు. దేని పిల్లారా దేవుని సన్నిధానములో దేని పిల్లారా మనం కనపడే గాడిదలుగా ఉండు ముందుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనపడని ఆదివారం అయితేనే చుట్టాలు కనపడతారు, కొంతమందికి బంధువులు కనపడతారు. వాళ్ళ ఇంటికి పోయి చాలా రోజులు ఏంటంటే ఒకసారి మళ్ళీ ఇన్ని రోజులైంది పాపతే ఏమన్నా పర్యంతం పాయ. ఆ రోజే ఏడికి పోవాలనిపిస్తుంది. శర్వరాజ్ స్టోర్కి పోబుద్ది అయింది, జయచంద్రుడికి పోబుద్ది అయింది. టీనగర్ ఎడగాది టీనగర్ పోదంలే
టీనేజర్ బాగుంది అయితే పొరపాటు కూడా ఆడవాళ్ళ మీద టీనేజర్ పోనేకూడదు, కాళ్ళు తీర్పులు కొడితే వాళ్ళు తీసి మళ్ళీ బయటకు వచ్చేదాకా. అందుకని నేను పొరపాటు కూడా పోను. మీరు ఏమైనా తీసుకొని చెప్పి ఇంట్లో కూర్చుంటా. వాళ్ళు పొద్దున పోయినంటే పనుల్లో పొద్దు ఊరికినాక వస్తారు, 10 గంటలకు వస్తారు ఇంటికి. తీసేదేమో 1 వస్తువు 2 వస్తువులు అంతే. ఏమైనా పని పెద్ద స్టోరీ చేస్తారు, ఏమి తీరు మళ్ళీ ఏం సాటకాలేదు అని. ఇది తీసిన బాగుందా అని అడుగుతాడు. నీకు బాగుందా? నాకు బాగున్నట్టే అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని లేదా ఎక్కడ కనపడాలి? యజమానుని దగ్గర మనకు కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని ప్రభు ఏమన్నాడు? ఆకాశమా ఆలకించము, భూమి చెవియెత్తుము, నేను పిల్లలు పెంచే పెద్దవాడిని చేసి తిని వారు నా మీద నా సన్నిధానంలో కనపడకుండా, నన్ను స్తుతించకుండా, నా మాటలు వినకుండా ఏం చేస్తున్నారు? నా మీద వాక్యమా అని చెప్పి నేను చెప్తుంది వాక్యం. ఉన్నమా చిరికిరే తిరగబడి ఉన్నారని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. చూడండి ఇరిమియా గ్రంథంలో చూడండి, కన్యక 32 వాక్యం. కన్యక తన ఆభరణములను మరచునా, పెళ్లి కుమారి తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. దేవుడు గుర్తొస్తుందా? గుర్తురాదు. గుర్తొచ్చినట్లు ఖచ్చితంగా వస్తారు, గుర్తురారు. ఏంటంటే వాళ్ళకి ప్రోగ్రాంలే ఎక్కువ గుర్తు వస్తారు. కొంతమంది గుర్తొచ్చినా కూడా ఏం పర్లేదు లేదు చెప్పి దేని మీద వెళ్ళేవారు కూడా లేకలేరు, కాదలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కనపడని గాడిదగా ఈ గాడిద ఉంటుంది. దేని బిళ్ళారా మనం సృష్టికర్తకు మనం కనపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మరొకసారి చెప్పండి, సంతోషంగా మాత్రం హల్లెలూయా. ఎక్కడ కనపడతారంటే కొంతమంది బీచ్లో కనపడతారు, కొంతమంది అయితే బంధువుల ఇంట్లో కనపడతారు, కొంతమంది అయితే వేరు ప్రాంతాలలో కనపడతారు. ఎక్కడ కనపడాలా? యజమానుని దగ్గర కనపడాలా, యజమాని దగ్గర కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. మన యజమాని ఎవరంటే మన ప్రభు అయిన యేసు అనే సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము, పరమందు నాశము నీ మాయము. పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము,
రెండవ గాడిద పేరేంటి? రెండవ గాడిద పేరు మత్తయి సువార్త 21వ అధ్యాయం. 21వ అధ్యాయము 2వ వాక్యం. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఒక గాడిద గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయ్య మీకు కనపడరు. వాటిని చెప్పి నా ఎదురుకి ఇక్కడ ఒక గాడిద కనపడుతుంది. ఆ గాడిద దేని పిల్లారా? ఏ గాడిద అంటే కట్టబడి ఉన్న గాడిద. గాడిద కట్టబడి ఉంది. ఆ గాడిదని విప్పాలంటే ఎవరు కావాలా? యేసయ్య కావాలి. ఎవరు కావాలా? యేసయ్య శిష్యులు కావాలి. ఈ గాడిద దేని పిల్లరా? కట్టబడి ఉంది. ఇది కట్టబడిన గాడిద. ఈనాడు కూడా అనేక మంది దేని పిల్లారా అనేక రీతులుగా కట్టబడి ఉన్నారు. కట్టబడి ఉన్నారు. దేని ద్వారా? పాపము ద్వారా కట్టబడి ఉన్నారు. మత్తు పదార్థాల ద్వారా అనగా సారాయి ద్వారా కట్టబడి ఉన్నారు. పాన్బరాకులు ఆల్స్ ద్వారా కట్టబడి ఉన్నారు. చిన్న బీడి మొక్క బీడి ద్వారా కట్టబడి ఉన్న వాళ్ళు ఎంతోమంది లేక లేరు. సినిమాలకు కట్టబడి ఉన్నారు. సీరియల్కు కట్టబడి ఉన్నారు. గుడికి వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం విని ఆశీర్వాదాలు తీసుకొని ఇంటికి పోయి సినిమా చూసే ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి? ఉన్నారు. సీరియల్ చూసే వాళ్ళు ఎంతమంది లేరు? సినిమాలు చూసే వాళ్ళు ఎంతమంది లేరు? అంటే వీళ్ళందరూ కూడా దేని పిల్లారా? ఏదో ఒక పాపము చేత కట్టబడి ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి దేవుని వాక్యము దేవుని సేవకుల ద్వారా బయలుదేరుతూ ఉంది. కొంతమంది అందులోనే పడిపోతున్నారు. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. పడిపోయిన గాడిదని చెప్పొచ్చు, కట్టబడిన గాడిదని కూడా చెప్పొచ్చు. చూడండి లూకా సువార్త 14వ అధ్యాయం 5వ వాక్యంలో చూడండి. ఎవడి గాడిదైనను ఎద్దైనను గుట్టలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానికి పైకి తీయడా అని వారిని అడిగిను. గాడిదైన మాట కింద ఏమని ఉందమ్మా? కొన్ని ప్రాచీన ప్రజలలో ఎవరి కుమారుడైనను అని భాషాంతరం. అంటే కొంతమంది కట్టబడిన దాంట్లోనే పడి అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నటువంటి వారు కూడా లేకలేరు. ఈ సిగరెట్ కానీ ఈ తాగుడు కానీ ఎంత భయంకరమైంది తెలిసిన? ఫస్ట్ లో ఈ తాగుడు సిగరెట్ అన్ని కూడా ఈ బీడీలన్నీ కూడా అలవాటు అదే చేపిస్తుంది స్నేహితుల ద్వారా. దాని తర్వాత నడవరా బారు కంటది. అలవాటు అయిన తర్వాత నడవరా బారు కంటది తాగుడు.
ఒక సహోదరుడికి నాకు తెలిసి బాగలేదు, గొంతులో క్యాన్సర్ వచ్చేసింది. ఆ క్యాన్సర్ ఉన్నా కూడా తాగుడు మానుకోలే. అప్పుడు ఎంత భయంకరమైన ఆ కట్టులో ఉన్నాడన్న సంగతిని గుర్తించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు అన్నిలో వచ్చిన వలసరవాకం అనే ఊరు ఉండేది. ఆ ఊర్లో దేని వెళ్ళారు, రేపో ఎల్లుండో సాగునై ఉన్నాడు ఆ మనిషి. ఆ మనిషి స్వార్థ అందించినాం. ఈ మరి తాగుతుండయా బతకడు అని డాక్టర్ చెప్పినాడు. మరి తాగుతుండయా, తాగుడు ఒకనాడు మానేతాడు, ఏదో చెప్పండి అయ్యా అని ఆయన భార్య చెప్తుంది. మేము ఎన్నో విధాలుగా చెప్పి ప్రార్థన చేసి వచ్చినా కూడా మరుసటి వారానికి పోయలేక ఆ దూరం వచ్చే మాట ఏంటంటే, మీరు ఎంత చెప్పి ప్రార్థన చేసినా కూడా ఆయన ఎప్పుడు పోయి 100 రూపాయలు తీసుకొని పోయి తాగేసి వస్తుండయా అని చెప్తాను. అంటే దాంట్లోనే పడిపోతున్నారు, బంధకములలో పడిపోతున్నారు. ప్రేమ అనే ఒక బంధకములో పడిపోతున్నారు. ప్రేమ యవనస్తులు ప్రేమలో పడుతున్నారు. ఏంటి అది భయంకరమైన బంధకం అన్న సంగతి తెలియటం లేదు. చిన్నప్పటి నుంచి కని సాకి పెద్ద చేసిన తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. కానీ 20 రోజులు పరిచయం ఒక మనిషిని ఎంతో అర్థం చేసుకున్నట్టుగా వాడే కావాలన్నా, వాడే కావాలంట, ఆ అమ్మే నాకు కావాలంట. ఈ సంవత్సరంలో ఈ 3 నెలల్లో ఒక అమ్మాయి, వాడికి ఎంత 17 వయసు, అమ్మాయి బ్రేకప్ చేసిందంట. బ్రేకప్ అంటే నాకు దాని అర్థం తెలియదు. అప్పుడు వాళ్ళు మనం అంటుంటే నిన్న దాన్ని బట్టి నేను అంటున్నా, బ్రేకప్ అంటే అయ్యా నిజంగా తెలియదు, సత్యంగా తెలియదు. కులిపిడి దగ్గర బట్టి చెప్తాను, బ్రేకప్ అంటే తెలియదు. అయితే చెప్తున్నా, మాట చెప్తున్నా. అయితే చిన్నవాడు అమ్మాయి బ్రేకప్ చేసిందంట. బ్రేకప్ చేసిందా బ్రేకప్ చనిపోయింది వాడు. ఎంత ఘోరం చూడండి దేని పిల్లారా. 17 వయసు చిన్న పిల్లోడు, సన్నం ఉంటాడు. అవసరమా అండి? అదొక బంధకం, అదొక ఆకర్షణ, ఒక మాయది. ఈనాడు ఎంతో మంది అనేకమైన రకరకాలైన బంధకములలో బంధించబడినారు. ప్రియమైన దేవుని సంగమ, ఆ బంధించబడిన వారిని విడిపించడానికి యేసయ్య తన శిష్యులను పంపిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పండి హల్లెలూయా. ఆ బంధకుల నుంచి వారిని తమిళ్ అంటున్నారు, రా. బంధకములలో పడి ఉన్న వాళ్ళారా, నిరీక్షణ ఉంటే రాండి, మీ కోటలో ప్రవేశించమంటాడు జకర్యా ప్రవక్త. దేవుడు అంటాడు. చదవండి 9వ అధ్యాయం 12వ వాక్యం అనుకుంటా. జకర్యా గ్రంథం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వాళ్ళారా, మీ కోటలో మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేస్తున్నాను చెప్పి దేవుడి వాక్యం బోధిస్తాను. బంధకములలో పడి ఉన్నా కూడా నిరీక్షణ ఉంటే రా, దేవుని ఎద్దుకు రా, యేసయ్య ఎద్దుకు రా, యేసయ్య మాటలు విను, ఆయన నీకు మేలు చేస్తానంటున్నాడు, రెండంతలుగా దీవిస్తానంటున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు మేలు చేస్తాను.
నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉండు, పాస్టర్ పేరు కూడా భాస్కర్, చిత్తూరులో సేవ చేస్తుంటాడు. చాలా సంవత్సరాల తర్వాత ఒకే ఒక కొడుకు పుట్టిండు, ఒకే ఒక కొడుకు. ఆ కొడుకులు గారాబంగా బాగా చాలా సంవత్సరాలు, దాదాపు 15-18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు. ఆ పిల్లోని గారాబంగా పెంచుకున్నాడు. వాడు పెద్దోడైపోయిండు. పెద్దోడయ్యి సంఘంలో ఉండే ఒక అమ్మాయినే ప్రేమించుండు. ఏమిచ్చిండు? ఏమా పలకరు? ఏమిచ్చిండు? ప్రేమించుండు. సరే, వాళ్ళు తల్లిదండ్రులు కూడా మాట్లాడి అబ్బాయి ఇష్టప్రకారమే తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ అమ్మా నాయన అమ్మాయి వాళ్ళ అమ్మా నాయన కూడా మాట్లాడిండు. వాళ్ళు కూడా ఇష్టపడిండు. ఏదో సందర్భాన ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదంట. ఎవరమ్మా? అమ్మాయి. అంటే దాడేసుకున్నారు. ఎంత భయంకరం వచ్చాడండి, ఎంత ఘోరం వచ్చాడు. పలకలేదు. ఈనాడు దేని బిళ్ళారా భయంకరమైన బద్ధకములలో మానవుడు యవనస్తులు బయలుదేరుతున్నారు, చదువుపడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు చేసేదే వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు పోయే మార్గమే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. అది సరైన మార్గం కాదన్న సంగతి వాళ్ళు గుర్తించడం లేదు. ప్రియమైన దేవుని సంగమా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బంధకములో ఉన్నటువంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఆమేన్. తన సేవకులను పంపించి పిలుస్తున్నాడు. ఈ గాడిద కూడా కట్టబడి ఉన్నటువంటి గాడిద. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేని బిడ్డారు, మరొక గాడిద చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 28వ వాక్యం. అంతకుముందు వాక్యం చదువు. యెహోవా దూతను చూచి హల్లెలూయా. చూడండి దేని పిల్లారా, బిలాము ఒక ప్రవక్త. ఇశ్రాయేలును శపించడానికి డబ్బులు తీసుకొని దేవుడి జనాంగమైన ఇశ్రాయేలును శపించడానికి గాడిద మీద కూర్చొని పోతున్నప్పుడు ఆ బిలాము చేసే కార్యాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి దేవుడు తన దూతను పంపిస్తాడు. దూతను పంపించినప్పుడు దేనిపిల్లారా, ఆ దూత దేనిపిల్లారా మంచి కత్తి పట్టుకొని ఆ బిలాముకి ఎదురుగా నిలబడినప్పుడు అది బిలాముకు కనపడలేదు, కానీ ఎవరికి కనపడుతుంది? గాడిదకు కనపడటం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదొక రహదారి. ఈ పక్క తోట, ఇటు పక్క తోట. ఏ తోటలు అయ్యి? ద్రాక్ష తోటలని దేవుని వాక్యము బోధిస్తుంది. ఆ తోటలో నడిపిల్లారా ఏముంది? గోడలు ఉంది. గోడ అంటే ఇట్లాంటి గోడ కాదు. ఆ కాలం పెద్దల కాలం గోడలు ఎట్లుంటుంది? రాళ్ళు పరిచి ఆ మట్టి వేసి సిమెంట్ బదులు మట్టి వేస్తారు. దాన్ని మన భాషలో ఏమంటారు? తెట్ట అంటే ఏమంటారు? గోడమా తెట్టే కదా. కరెక్ట్, సూపర్. నేను తప్పి చెప్పినవరా. తెట్టది. ఆ తెట్ట ఆ పక్క ఈ పక్క తెట్ట ఉంటుంది, మధ్యలో దారి. ఆ దారి ఎక్కడ ఉంటుందంటే మా ఊరి దగ్గర ఎదర్చరు పోతుంటే కనపడుతుంది. ఆ పక్క కరెక్టే కదా. ఇప్పటికి ఉండేది అట్లాంటి దారిలో తెలిపిల్లారా ఈ బిలాము గాడిద మీద ఎక్కి కూర్చొని పోతున్నాడు.
ఆ ఎదురు పక్క ఆ దేవుని దూత నిలబడిన చూసి గాడిద పక్కకు దొరుకుతుంది. పక్కకు తొలిగి దాన్ని కొడుతుంటూ మూడోసారి కొట్టినప్పుడు అది పక్కకు తొలిగి ఆ గాడిద ఆ అట్టి ఆ పక్క ఈ పక్క కాలేసుకొని కూర్చున్నది పిల్లలు. ఆ తెట్టకి తండ్రి ఆ గోడకు తగిలి ఇరుక్కొని అట్లనే కోలబడినట్లుగా చూస్తున్నా. అప్పుడు దేవుడు దాన్ని కొట్టినప్పుడు దేవుడు గాడిద నోరు తెరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిదకి ఏం పేరు పెడతాము? దేవుణ్ణి చూసిన గాడిద. దేవుని చూసిన గాడిద అంటే దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలు ఎవరిని చూడాలంటే దేవుని చూడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూసే గాడిదలుగా మనం ఉండాలి. ఎంతమంది దేవుని చూస్తున్నా, దేవుని సన్నిధిని చూస్తున్నా, ఎంతమంది దేవుని ప్రసన్నతను చూస్తున్నారనే సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. భక్తుడు పాడతా, నిన్నే చూసే కన్నులు ఏమయ్యా, మేలు దేనిని చూడకుండా నిన్నే చూసే కన్నులు దయచేయమని చెప్పి పాట పాడతాడు. ఆకుమట్టి దానియేలు ఒక ఆయన సాయి చెప్పాలన్నా, నిన్నే చూసే కన్నులు ఎమ్మయ్యా, మరి దేనిని చూడకుండా నిన్నే చూసే కన్నులు ఎమ్మయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూసే కన్నులు మనకు కావాలా? దేవుని సన్నిధిని చూసే కన్నులు మనకు కావాలా? దేవుని ప్రసన్నతను చూసే కన్నులు మనకు కావాలి ప్రియులారా. ఆమేన్. హల్లెలూయా. ఈ గాడిద దేవుణ్ణి చూస్తుంది, దేవుని దూతను చూసిన మనం చూడగలుగుతున్నాం. ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి దేవుని దూతను చూస్తున్నామనే సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడంట దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్ట, అయ్యా నాకు సాటి సహాయము చూపించయ్యా, చూపించయ్యా, చూపించయ్యా. ఎట్లుంటది, ఎర్రగుంటదా, నల్లగుంటదా, ఎత్తుకుంటదా, ఒకసారి చూపించిన ఆయన, చూపించిన ఆయన చెప్పి ప్రార్థన చేస్తున్నా. ఏ జవాబు రాలేదంట. అందుకే ఇతను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, నువ్వు నీకెందుకులే ప్రయాసము, నేనే చూస్తలే, నేనే చూస్తలే, నేనే చూసి నీకు చెప్తలే, ఆ అమ్మాయి నాకు ఇచ్చేయి అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఎట్లా ఏ అమ్మాయిని చూడాలి, ఎట్లా చూడాలా అని ఆలోచన చేసిందంట. ఎర్రటి అంటే సుడిదారా, అయ్యా ఎర్రటి సుడిదారు వేసుకొని వచ్చిన ఏ అమ్మాయి వద్దు, ఆ అమ్మాయి నాయన నువ్వు నాకు చూపించే అమ్మాయి, ఆ అమ్మాయిని నేను చేసుకోవాలన్నాడంట. అనుకొని ప్రార్థన చేస్తున్నట్ట. తను అందరు చర్చికి ఎప్పుడు మధ్యలో వచ్చేవాడు ముందే వచ్చి కూర్చున్నాడంట. కూర్చొని ఎర్రటి సుడిదారు వచ్చి అమ్మాయి ఎప్పుడు వద్దా అని చూస్తున్నట్ట. వస్తా ఉన్నట్ట. ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఉంది అనుకున్నాడంట. మళ్ళీ కొంచెం ఇంకొక అమ్మాయి వచ్చిందంట. ఇట్లా 5 వచ్చిందంట. చూడండి దేవుని పిల్లారా, ఎవరిని చూడాలి అంటే దేవుని పిల్లారా, దేవుని చూడాలి. ఆమేన్. దేవుని ప్రసన్నతను చూడాలా, దేవుని యొక్క సముఖాన్ని చూడాలా, దేవుని యొక్క సన్నిధిని చూసే వారంగా దేవుని మనము కనపడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట కూడా చూడండి దేవుని పిల్లారా, 2 కార్యాలు చెప్పిన, ఇంకా 3 కార్యాలు చెప్పిన. ఒకటి కనపడని గాడిద, రెండోదిగా కట్టబడిని గాడిద, మూడోదిగా దేవుని చూసిన గాడిద, నాలుగోదిగా దేవుని పిల్లారా యేసయ్యను మోచిన గాడిద. చూడండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. ఇదిగో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఈ రాజు నీతిపరుడును
రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎదుకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట తెలిపిల్లారా మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వాక్యంలో చూడగలుగుతాము. మార్కు సువార్తలు చూడగలుగుతాము, లూకా సువార్తలు చూడగలుగుతాము, యోహాను సువార్తలు కూడా ఈ కార్యాలన్నీ కూడా మనం గాడిద మీద ఆయనకి వచ్చుట మనము చూడగలం. ఈ గాడిద తెలిపిల్లారా ఎవరిని మోస్తుంది? యేసయ్య మోసే గాడిదగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి వాక్యం దేవుడి బిడ్డారా, నువ్వు యేసయ్యను మోస్తున్నావా, లేకపోతే సీరియల్ను మోస్తున్నావా, సినిమాలను మోస్తున్నావా, లోక సంబంధమైన కార్యాలను మనసులో మోస్తున్నావా? నువ్వు ఎవరిని మోస్తున్నావు? యేసయ్యను మోస్తున్నావా, లోక సంబంధమైన కార్యాలని మోస్తున్నావా అన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట కూడా దీంట్లో నుంచి తీస్తే మనము చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆ మాట దేని బిడ్డారా, యేసయ్యను ఆ గాడిద ఘనపరుస్తుంది తన మీద ఎక్కించుకొని. ఆమేన్. అంటే ఒకటి మోస్తుంది, రెండోదిగా ఆ యేసయ్యను తన మీద ఎక్కించుకొని అది యేసయ్యను ఘనపరచడం మనం చూడగలుగుతున్నాం. అంటే దేని బిడ్డారా, మనం యేసయ్యనే మనం మొయ్యాలి. ఆయన యేసయ్య ఎవరు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని ఎదురుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి మన హృదయములో మోసి ఆయన గణపరిచే వారంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాను? 4 చెప్పాను. 5వదిగా దేని బిడ్డారా, చదవండి. ఆదికాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 3వ వాక్యం. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి గాడిదకు గంత కట్టి బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. దీనికి ఒక పేరు పెడదాం. ఏ పేరంటే దేవుడు చెప్పిన చోటికి తీసుకొని పోయిన గాడిద. దేవుడు చెప్పిన చోటికి ఎవరు తీసుకుపోయింది? అబ్రహామును, తన కుమారుడైన ఇసాకును. కట్టెలు కూడా బలి అర్పించడానికి కట్టెలు అవసరమైతే కట్టెలను 2 పని వాళ్ళని ఈ గాడిద తీసుకొని పోయింది. ఎక్కడ? దేవుడు నిర్ణయించిన స్థలానికి తీసుకొని పోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుడిలారా, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి స్థలానికి మన వాళ్ళను మనము తీసుకొని రావాలి. అర్థమవుతుందా? దేవుడు నిర్ణయం చేసిన స్థలానికి, అంటే మందిరానికి, దేవుని సముఖానికి ఏం చేయాలా? ఆ దేవుడు నిర్ణయం చేసిన ఆ స్థలానికి మన వాళ్ళని మనము తీసుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆ విధంగా కుటుంబ సమేతంగా వస్తున్నాం అన్న సంగతిని మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమ్యస్థానానికి ఈ గాడిద వాళ్ళని తీసుకొని రావటం మనం చూడగలుగుతున్నాం. దేవుడు మనకని ఒక కుటుంబం ఇచ్చాడు, మనకని దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మనల్ని మా దేవుని బిడ్డలు వాళ్ళని కాసే బాధ్యత దేవుని బిడ్డలు మీకు దేవుడు ఇచ్చాడు. ఆ కుటుంబానికి వాళ్ళ సరైన మార్గంలో నడిపించే బాధ్యత దేవుడు మీకు అనుగ్రహింపజేశాడు. గమ్యములో చేర్చే బాధ్యత ఆ దేవుడు మీకు అనుగ్రహించినాడు. దేవుడు భార్య ఇచ్చి, పిల్లల్నిచ్చి, కుటుంబాన్ని ఇచ్చింది ఎందుకంటే వారిని సరైన మార్గంలో నడిపించి ఆ గమ్య స్థానానికి తీసుకొని రావటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు
దేని పిల్లలు మనం ఏం చేస్తున్నామని సంగతిని పరీక్ష చేసుకోవాలి. ఈ గాడిద దేవుడు నిర్ణయించేసిన ఆ స్థలానికి వాళ్ళని తీసుకొని రావటం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. కాబట్టి పరీక్ష చేసుకున్నా దేని పిల్లరా, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించుగాక. కళ్ళొచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి పరీక్ష చేసుకున్నాం. కనీసం దేని పిల్లారా, మన మన మధ్యలో ఒక నూతనమైన కుటుంబము వచ్చింది అని పిల్లారా. వాళ్ళని ఒక్క నిమిషం ఏమనుకోకుండా నిలబడతా. ఎవరు మీ సచిమని ఎవరయ్యా? చూసిన ఎక్కడున్నారమ్మా? ఓకే ఓకే, నువ్వు బాకీ కూడా చదువుతున్నావు, పర్లేదు, బైబిల్ చదువుతున్నావు. సరే, వీళ్ళు సభలు తట్టి ఆలోచండి. ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలో నేను వెళ్ళారా, మనం ఎవరు ఏ గాడిదగా ఉన్నాం? కనబడిన గాడిదగా ఉన్నామా? కట్టబడిన గాడిదగా ఉన్నామా? లేక దేవుని చూసే గాడిదగా ఉన్నామా? దేవుని మోసే గాడిదగా ఉన్నామా? గణపరిచే గాడిదగా ఉన్నామా? దేవుడు నిర్ణయించిన స్థలానికి మన కుటుంబాన్ని తీసుకుపోయే గాడిదగా ఉన్నామా అన్న సంగతిని పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.